హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఊతప్పం అండి. మనం రెగ్యులర్గా వేసుకునే ఊతప్పం కాకోకుండా ఒక్కసారి ఇలా అటుకులతోని ఊతప్పం అనేది ట్రై చేయండి. భలే బాగుంటుంది. చక్క సాఫ్ట్గా చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో చాలా క్విక్గా కూడా అయిపోతుందండి. కేవలం ఒక 10 నిమిషాల్లో చక్కగా అటుకులతోనైతే ఒక్కసారి ఇలా ఊతప్పం ప్రిపేర్ చేయండి. ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది. మరి ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ దానికోసం ఒక కప్పు వరకు అటుకులు తీసుకోవాలండి. మరీ లావు అటుకులు కాకోకుండా కొంచెం మీడియం సైజ్ అటుకులు తీసుకోవాలి. అలాగే ఒక కప్పు వరకు సన్న రవ్వ తీసుకోవాలి. సుజీ రవ్వ అంటాం కదా, ఉప్మా చేసుకుంటాము. ఆ రవ్వ ఒక కప్పు తీసుకోవాలి. ఒక కప్పు అటుకులు తీసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న సన్న రవ్వని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే ఒక కప్పు వరకు ఫ్రెష్గా ఉన్న పెరుగు వేసుకోవాలండి. చిక్కటి పెరుగు, పులుపు లేకోకుండా చూసుకోండి. చక్కగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పులుపు లేకుండా ఉంటే. తర్వాత మనం ఏ కప్పుతోనైతే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, నేను చూపిస్తున్న విధంగా ఇలా సాఫ్ట్గా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇదంతా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. టేస్ట్ మటుకు చాలా బాగుంటాయండి. తప్పకుండా నచ్చుతాయి. ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా బౌల్లోకి అంతా తీసుకున్నదంతా ఒక్కసారి కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక ఖాళీ బౌల్ తీసుకొని దాంట్లో మనం ఒక కప్పు వరకు అటుకులు తీసుకున్నాం కదా, అటుకులు వేసేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ పోసేసుకొని అటుకుల్ని శుభ్రంగా కడుక్కోవాలండి. అటుకుల్ని చక్కగా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకున్న అటుకుల్ని వాటర్ మొత్తం గట్టిగా పిండేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్యాటర్లో వేసుకోవాలి. అటుకుల్లో వాటర్ మట్టుకు రావద్దండి. చక్కగా గట్టిగా పిండేసుకున్న అటుకుల్ని వేసేసుకోవాలి. చక్కగా మనకి ఊతప్పం అనేది పొంగుతూ చాలా బాగా వస్తుందండి. సాఫ్ట్గా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. రెగ్యులర్గా తినే ఊతప్పం కంటే ఒక్కసారి ఇలా అటుకులతోనైతే ట్రై చేయండి. అటుకులన్నీ వాటర్లోంచి తీసేసుకొని వేసుకున్నాక దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం, అలాగే ఒక 2 క్యారెట్లని తురుముకోవాలి. ఇలా తురుముకొని వేసేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్టు, ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా ఇలా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము. చక్క మనం వేసుకున్న అటుకులు, అలాగే క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు అంతా మనం గ్రైండ్ చేసుకున్న రవ్వ బ్యాటర్లో చక్కగా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఒక్క 10 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎక్కువ టైం ఏం పక్కన పెట్టాల్సిన అవసరం లేదండి. ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. ఒక 10 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను. మనం కలిపెట్టుకున్న బ్యాటర్ అనేది కొంచెం టైట్గా అవుతుందండి. అటుకులు వేసుకున్నాం కదా, అటుకులు నాని కొంచెం గట్టి పడుతుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. మరి బ్యాటర్ అనేది పల్చగా ఉండొద్దు. కొన్ని వాటరు యాడ్ చేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి పిండి అనేది పల్చగా అయితే ఊతప్పం అనేది రాదండి. కొంచెం గట్టిగానే ఉండాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్నాక స్టవ్ పైన ఒక పెనం పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడవనిద్దాము. ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఒక 2 గరిటెల వరకు వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఎక్కువగా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదండి. మనం వేసుకునేది ఊతప్పం కాబట్టి కొంచెం మందంగా చిన్నగానే ఉండాలి. చూసారు కదా, ఇలా బాగా స్ప్రెడ్ చేయకుండా లైట్గా ఇలా అనుకొని చిన్న మంట మీద మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చిన్న మంట మీద కుక్ చేసుకుంటే మనకి చక్కగా ఊతప్పం అనేది లోపల దాకా కుక్ అవుతుంది. ఇక్కడైతే ఒక పక్క అయితే కుక్ అయిపోయిందండి. ఇప్పుడు స్లోగా రిటర్న్ చేసుకుందాము. తినేటప్పుడు మటుకు భలే బాగుంటుందండి. మనం క్యారెట్, ఉల్లిపాయ, అల్లం తురుము ఇవన్నీ వేసుకున్నాం కదా, ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. దీన్ని రిటర్న్ చేసుకున్నాక ఇంకో పక్క కూడా మూత పెట్టుకొని చక్కగా 2 వైపులా కుక్ చేసేసుకోవాలి. ఇక్కడ 2 వైపులా కుక్ అయిపోయిందండి ఊతప్పం. ఇప్పుడు ఇదైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు సేమ్ అలాగే పెనం పైన కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఒక 2 గరిటెల వరకు పిండి వేసేసుకొని ఊతప్పం వేసుకోవాలండి. చక్కగా పిండిని మటుకు ఎక్కువగా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా వేసేసుకొని మూత పెట్టుకొని చక్కగా 2 వైపులా కాల్చుకోవాలి.
సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ మనం వేసుకున్న ఇంకో ఊతప్పం కూడా రెండు వైపులా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇక్కడ ఇది కూడా చక్కగా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇంతే అండి, చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా. అది కూడా అటుకులతోని, 1 కప్పు అటుకులు, 1 కప్పు సన్న రవ్వతోని చక్కగా ఊతప్పం అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇక్కడ నేను ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నానండి. ఈరోజు చక్కగా వీటిలో కాంబినేషన్ వచ్చేసి పుట్నాల పప్పు అలాగే పల్లీలతోనైతే పచ్చడి ప్రిపేర్ చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో మనకి. చాలా బాగుంటుందండి నిజంగా, తినేటప్పుడు మటుకు ఎక్సలెంట్గా ఉంటుంది. తప్పకుండా నేను చూపించిన విధంగా ఒక్కసారి మీరు అటుకులతోనైతే ఊతప్పం ట్రై చేయండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.